పాల్వంచలో మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మించి ఇవ్వాలని పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షుడు డోలి శివకుమార్ గారు కోరారు. అలాగే ఈ సొసైటీలో 122 మంది సభ్యులతో కొనసాగుతుందని, సొసైటీకి ప్రభుత్వం చేపలను, వలలను సబ్సిడీ ద్వారా మత్స్యశాఖ ద్వారా అందించాలని సెక్రటరీ మహంకాళి కోరినారు. పారిశ్రామిక సహకార సంఘం 1981లో రిజిస్ట్రేషన్ అయింది. సంఘం సభ్యులందరూ 122 మంది సభ్యులమండి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేపల వృత్తిలో ఉంటున్నాము. 122 మంది దీని మీద ఆధారపడినటువంటి సభ్యులు ఉన్నారు. పాల్వంచ పాత పాల్వంచ చెరువు మాది చింతల చెరువు. ఈ చెరువులో మేము చేప పిల్లలు పోసి సంవత్సరంలో 8 నెలలు కష్టపడి అన్నీ చేసి ఈ చేప పిల్లలు అందరికీ పుష్టికరమైన భోజనం లాగా ఈ చేపలు పెట్టి అందరికీ పాల్వంచ పరిధి అందరికీ అందిస్తున్నాము. కావున గవర్నమెంట్ మాకు డబుల్ బెడ్రూమ్ పథకం కింద మా సభ్యులందరికీ 122 మంది ఉన్నారు. 122 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.